నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, శ్రీదేవి శ్రీ విద్యా పీఠం వ్యవస్థాపకులు, శ్రీ లక్ష్మీదేవి ఆలయం నిర్వాహకులు, శ్రీ విద్యా ఉపాసకులు తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడదాం. శ్రీమాత్రే నమః. మీ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి శ్రీ రాజశ్యామల సహిత దశ మహావిద్యా స్వర్ణ దేవాలయ నిర్మాణ మహాసంకల్ప యాగశాల నుండి. గురువుగారు, ఇది మాకు గృహయోగం ఎప్పుడు కలుగుతుంది, గృహయోగం కలగాలంటే ఏం చేయాలనేటువంటిది కొంతమంది భక్తులు వారికి ఉన్నటువంటి ఒక కోరికను తీర్చుకోవడానికి ఏం చేస్తే గృహయోగం కలుగుతుంది, ఏ పూజ చేస్తే ఎలా గృహయోగం కలగాలంటే మీరు చేయవలసిందల్లా ఒకటే, పాదరస శివలింగం. ఎవరైతే పాదరస శివలింగాన్ని మీరు మంగళవారం రోజున తెచ్చుకొని, ఈ విధంగా పాదరస శివలింగం దొరుకుతుంది మార్కెట్లో, లేదా ఇక్కడ పాశుపత హోమాలు అవన్నీ చేసినవి అందిస్తూ ఉన్నాం. ఈ శివలింగం చాలా పెద్దది. ఇది వారి వారి శక్తిని అనుసరించి శివలింగాన్ని ఇంత సైజు, అంగుళం పరిమాణం దగ్గర నుంచి ఈ సైజు వరకు పెట్టుకోవచ్చు. శివలింగం ఇంట్లో ఉండకూడదనేది అంటది కాదు, శివుడు వస్తేనే మీకు ఇల్లు ఉంటుంది. శివుడు ఇంట్లో ఉండాలా లేదా అని కాదు, ఏ ఇంట్లో అయితే శివుడు ఉండడో ఆ ఇల్లు మీకు నిలబడదు. బాగా గుర్తుపెట్టుకోండి. శివుడే ఇంట్లో ఉండలేదనుకోండి, ఆ ఇంట్లో మీరు ప్రశాంతంగా ఉండలేరు. ఎన్ని పూజలు చేసినా, ఎన్ని యాగాలు చేసినా, ఎన్ని శాంతులు చేసినా, ఎన్ని క్షేత్రాలు తిరిగినా, భారత భూభాగ అంతర్గత సమస్త పుణ్య నది తీర్థక్షేత్రాలన్నీ తిరిగి వచ్చిన ఏ ఇంట్లో అయితే శివలింగం ఉండదో ఆ ఆస్తి ఏదో ఒక రోజు నీది కాకుండా పోతుంది. శరీరంలోనే శివుడు ఉన్నాడు, ఇంట్లో వద్దంటే ఎట్లా? శరీరంలో ఉండబడేటువంటి ఒక శివుడే బయటికి వెళ్ళిపోతే శవంగా మారుతుంది, అపవిత్రమవుతుంది. ఇక్కడ ఇంట్లో అంటే శివలింగం పెట్టద్దంటారు, బాగానే ఉంది. మరి ఒంట్లో ఉన్న శివుణ్ణి ఏం చేద్దాం? కాబట్టి గృహయోగం కలగాలి అంటే పాదరస శివలింగాన్ని, పాశుపత ప్రయోగం చేసినటువంటి ఒక శివలింగాలు, వీటికి హోమాలు చేసి గృహయోగం కావాలనుకున్నటువంటి వాళ్ళు 21,116 రూపాయలు చెల్లించిన భక్తుల పేరుతో ఈ యొక్క పాదరసం శివలింగాన్ని ప్రాణప్రతిష్ఠ చేసి వారి వారి యొక్క స్థితిని అనుసరించి అంగుష్ట పరిమాణం దగ్గర నుంచి, అంగుళం దగ్గర నుంచి అంగుష్ట పరిమాణం వరకు మనం అందిస్తూ ఉన్నాం. మీరు గృహయోగాన్ని పొందాలనుకుంటే ఈ యొక్క పాదరసపు శివలింగాన్ని ఇంట్లో అర్చన చేసి చూడండి, తప్పకుండా మీకు గృహయోగం కలుగుతుంది. మరిన్ని వివరములకు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లను సంప్రదించండి. జయ జయ శంకర, హర హర శంకర, కాంచీ శంకర, కామకోటి శంకర, జై కామాక్షి.